సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి ఈరోజు మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారు. నేనెంతైనా రుణస్తుడను ఆ ప్రియ ప్రభు వారికి, తదుపరి మీకు. ఎందుచేత అనగా మీరు చేస్తున్న సహాయం మూలంగానే ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతుంది. ఎవరైతే సహాయపడుతున్నారో వారందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ ఆరోగ్యాలను నిండారుగా దీవించునుగాక. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మాకు వ్రాయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. పాట విన్నారు కదా, ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నైనా ఆ అధ్యాయంలో ఉన్న సత్యాలు మేము గ్రహిస్తూ ఉన్నప్పుడు మా హృదయము పులకరిస్తూ ఉంది. మీరు దేవుడు అయింది, శరీరాన్ని ధరించి కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభువారు ఒకటే. అయినప్పటికీ మీరు శరీరాన్ని ధరించారు కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. ఈ శరీరంతో ఉన్న మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకునే కృప దయచేయండి నాయన. మీరు హెచ్చాలి, మేము తగ్గాలి. అటువంటి తగ్గింపు స్వభావాన్ని దయచేయమని ప్రాధేయపడి అడుగుతున్నాం. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. అనాథులైన బిడ్డలను, విధవరాండ్రులను కనికరించండి. ఏ కుటుంబాలలో సాతానుడు శోధనలు కలుగు చేస్తున్నాడో ఆ కుటుంబాలను ఆదరించండి. ముఖ్యంగా నాయనా, విడిపోయే కుటుంబాలు ప్రభువా దయచేసి మీరు వారిని జతపరచడానికి కృప చూపించమని అడుగుతున్నానైనా. వారు విడిపోవడానికి వివాహం చేసుకోలేదు
కలిసి జీవించడానికి వివాహం చేసుకున్నారు. సాతానుడు ఏ ఏ తొందరలు కలుగు చేస్తూ ఉన్నాడో ఆ తొందరల నుంచి మా బిడ్డలను విడిపించండి ప్రభువా, కృప చూపించండి, మహిమ పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము తెరిచి ఆ రీతిగా ఉంచండి. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? యవ్వన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? భార్య భర్తలుగా వివాహమైన వారికి ఒక ప్రశ్న. మీ ఇద్దరు శాంతి సమాధానంతో సంతోషంతో సంతృప్తితో ఉన్నారమ్మా? ఉన్నారా బాబు? దయచేసి ఈ మాట పదే పదే ఇంచుమించు ప్రతిరోజు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. కారణం ఏమిటి అనగా ఈ బైబిల్ ధ్యానాల ద్వారా, బైబిల్ సమయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా కుటుంబాలలో శాంతి సమాధానం ఉండాలి. సాతానుడు ఆది దంపతులలో ఉన్న ఐక్యతను పాడు చేశాడు, శాంతిని సమాధానాన్ని పాడు చేశాడు, దేవునికి దూరం చేశాడు. ఆ సాతానుడు, అదే సాతానుడు ఈ దినాల్లో కూడా భార్య భర్తల మధ్య ఐక్యత లేకుండా, శాంతి సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ శాంతిని సమాధానాన్ని తిరిగి మానవునికి ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ధరించి కుమారునిగా యేసు ప్రభువారిగా ఈ లోకానికి వచ్చారు. ఈ గంభీరమైన సత్యాన్ని మీరు గమనించి ఆ యేసు ప్రభువారిని మీ హృదయాలలో కలిగి ఉండి శాంతి సమాధానంతో జీవించమని ఒక తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. యోహాను సువార్త 6వ అధ్యాయము 43, 44 వచనాలు గత పాఠంలో మనం ధ్యానం చేశాం. ఈరోజు 45వ అధ్యాయాన్ని చదువుతున్నాను. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. పాత నిబంధన గ్రంథంలో ఈ సత్యం రాయబడింది. ముఖ్యంగా యెషయా భక్తుడు ఈ విషయాన్ని చాలా తేటతెల్లంగా వ్రాశాడు. తదుపరి మలాకి భక్తుడు కూడా వ్రాశాడు. నేను ఆ భాగాలు చదువుతాను. మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా ఉంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. మన బిడ్డలు యెహోవా దేవుని చేత ఉపదేశం పొందాలి. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మన బిడ్డలు ఎక్కడ ఉన్నారో మనము దీర్ఘంగా ఆలోచించాలి. ఈనాడు తల్లిదండ్రులుగా, ఆ యొక్క తోబుట్టువులుగా మీరు వాక్యాన్ని వింటున్నారు. మీ బిడ్డలు ఎక్కడున్నారు? మీ తోబుట్టువులు ఎక్కడున్నారు? యవనస్తులైన బిడ్డలు ఎక్కడ ఉన్నారు? దయచేసి ఆలోచించాలి. మన పిల్లలు దేవుని చేత ఉపదేశము పొందేవారుగా మనము చూడాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అది యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2, 3 వచనాలు. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటికి చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. దేవుని నామానికి స్తోత్రం. మలాకి గ్రంథంలోంచి ఇంకొక మాట నేను చదువుతాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును,
అతని రెక్కలు ఆరోగ్యము కలుగా చేయును. నీతి సూర్యుడు యేసు ప్రభువారు. కాబట్టి ఆయన మన మీద ఉదయించబోతున్నాడు. ఆయన ఆల్రెడీ ఉదయించాడు. ఈనాడు మనం ధ్యానం చేస్తున్నాం దానిని బట్టి. కాబట్టి మీరు బయలుదేరి ప్రభువైన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన పవిత్రమైన వాక్యాన్ని బట్టి ప్రభు వారిని స్తుతించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు మీరు వింటున్నారు కదా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము ఆ వ్యక్తిని దేవుని దగ్గరకు పశ్చాత్తాపంతో నడిపిస్తుంది. అలనాడు మా గ్రామానికి వచ్చిన దైవజనుని యొక్క వాక్యాన్ని నేను విన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నా అంతరంగంలో ఆయన మారు మనసు పశ్చాత్తాపాన్ని కలుగు చేశాడు. ప్రభు యొక్క పాదాల దగ్గరకు నేను వెళ్ళాను. ఈ రాత్రి నేను అడిగేది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అసలు వాక్యాన్ని వినకపోతే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు ఏ రీతిగా వస్తాడు అని మీరు ఆలోచించారు. అందుకనే పదే పదే నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులుగా మీరు వచ్చారు, మీ యవ్వన బిడ్డలు ఎక్కడ ఉన్నారు? యవ్వన బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈనాడు కాకపోతే ఇంకొక నాడైనా. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, మన బిడ్డలను గురించిన ప్రత్యేక శ్రద్ధ, మన బిడ్డలను గురించి ప్రత్యేకంగా ప్రార్థించే అనుభవం మన యొక్క జీవితాల్లో ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఈనాడు యవ్వన లోకం చెడిపోయింది. ఈనాడు యవ్వనస్తులు క్లబ్స్లో పబ్స్లో గడుపుతున్నారు. ఎంత విచారకరమైన సంగతి ఇది. ఏదో ఉన్నవాళ్ళు ಎಲ್ಲರೂ విలాసంగా అక్కడ గడుపుతున్నారు అని అనుకుంటే, అనుకోవడానికి వీలు లేకుండా క్రైస్తవ బిడ్డలు కూడా యవ్వనస్తులు కూడా క్లబ్స్లో పబ్స్లో ఉన్నారు అని వింటున్నప్పుడు హృదయం ఎంతో పరితపిస్తోంది. ఈ రాత్రి సమయంలో ఈ సత్యాలు అర్థం చేసుకోవాలని ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప, 46వ వచనం, మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప ఎవరు? ఆయన యేసు ప్రభువారు శరీరధారిగా వచ్చాడు. ఆ ప్రియ ప్రభు యేసయ్య ఒక్కరే తండ్రిని చూచాడు. తండ్రి అయిన దేవుణ్ణి చూచినవాడు యేసు ప్రభువారు. ఈ దినాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు, సోద చెప్పినట్టు, మేము దేవుణ్ణి చూచాము, ఆయన గడ్డం వేసుకున్నాడు, తలంతా పెరిగింది, ఏమేమో చెప్తూ ఉంటారు. కళ్ళబుల్లి మాటలు చెప్పి అమాయకులైన బిడ్డలను మోసం చేసి వారి పబ్బాన్ని గడుపుకుంటున్నారు ఈ దినాల్లో. ఈ సత్యాన్ని ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేశాను. మేము దేవుణ్ణి చూచాము అని మీ దగ్గరకు వస్తే, ఈ రాత్రి వాక్యం వింటున్న వారు అయినప్పటికీ కూడా చాలా దృఢమైన రీతిగా వారికి చెప్పాలి. ప్రియులారా, దేవుణ్ణి చూచింది ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసు ప్రభువారు. యేసు ప్రభువారే దేవుడు. దేవుడైన యేసు ప్రభువారిని తెలుసుకున్నవాడే దేవుణ్ణి తెలుసుకున్నట్టు. మీకు అర్థమైందా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఏకమై ఉన్నారు. ఏకమైన ఆ దేవుని యొక్క త్రిత్వంలో యేసు ప్రభువారు ప్రధానమైన పాత్ర పోషించారు. శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి యేసు ప్రభువారందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే
వారికి నిత్య జీవము లభ్యమవుతుంది. విశ్వాసము అనున్నది చాలా ప్రాముఖ్యమైనది. అసలు విశ్వాసం అంటే ఏమిటి? చాలా మంది భక్తులు చెప్తూ ఉన్నారు. నేను కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇంత క్రిస్టల్ క్లియర్గా విశ్వాసాన్ని గురించి రాయబడింది. కాబట్టి నేను యేసు ప్రభువుని చూడలేదు కాబట్టి నేను ఆయనను నమ్మను అనవద్దు. నమ్మక మాత్రం ఉంచుము, నీవు స్వస్థత పొందుతావు. నమ్మిక మాత్రం ఉంచుము, నీవు రక్షణ పొందుతావు. యేసు ప్రభువారి యందు విశ్వాసం. యేసు ప్రభువారు దేవుడు. ఆయన యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కృపా కార్యాన్ని జరిగించి ఆయన మరణించి పునరుద్ధారుడైనడు. ఆ పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి పంపించబడ్డాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు. ఆ దేవుణ్ణి మనము అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు ఆయనను చూడకముందే ఆయన నిన్ను చూచాడు. జక్కయ్యను చూచిన దేవుడు నిన్ను చూచాడు. చెట్టు చాటున దాగి ఉన్న జక్కయ్యను చూచిన దేవుడు, ఆదాము అవ్వలను చూచిన దేవుడు, కయీనును చూచిన దేవుడు, అనేక మంది పాత నిబంధన క్రొత్త నిబంధన వ్యక్తులను చూచిన దేవుడు. ఈ రాత్రి నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, మన జీవితాలను ఆయన చూస్తూ ఉన్నాడు. డోంట్ ప్లే విత్ హిమ్. ఆయనతో ఆటలాడవద్దు. జీవము కలిగిన దేవుడు, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. ఆ ప్రభు యొక్క చేతిలో నీవు దీవించబడ్డానికి పడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 48వ వచనం నుంచి 51వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి, దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సత్యాన్ని గమనించాలి. ఆదివారం ప్రభు యొక్క బల్ల దగ్గరకు వెళ్ళే ముందుగా ఇటువంటి హెచ్చరికలు మనం వింటాం. పిల్లగా అరణ్యంలో మన్నాను తిన్న పితరులు చనిపోయారు. జీవాహారమైన యేసు ప్రభువాన్ని తిన్నవారు అంటే ఆయనను అంగీకరించిన వారు, అంటే రక్షణ పొందిన వారు, రక్షణలో కొనసాగుతున్న వారు, వారు ఆధ్యాత్మికంగా నిత్యము జీవిస్తారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుడైండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించి, ఆ వాక్యమే మానవులకు జీవాహారం, ఆ వాక్యమే మానవులకు జీవజలం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అనుగ్రహించిన శారీరక మన్నాను తిని చనిపోయారు. కానీ దేవుడిచ్చు జీవాహారమైన యేసయ్యను తిన్నవాడు నిరంతరము జీవించును. మరొకసారి చెప్తున్నాను, ప్రభు యొక్క బల్ల దగ్గరకు
వెళ్ళిన తరువాత ఈ సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రభు యొక్క బల్ల దగ్గరికి వెళ్ళిన తరువాత ఈ సత్యాలు సువార్తికుడు, ప్రభు యొక్క సేవకుడు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రభు బల్లలో 3 విషయాలు మనం గమనించాలి. 1, ఆయనను, ఆయన ప్రేమను ప్రభు యొక్క బల్ల దగ్గర గుర్తు చేసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మరణ పునరుద్ధానములను గుర్తు చేసుకుంటాం. నెంబర్ 2. నెంబర్ 3, ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తున్నామనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 3 విషయాలలో సంపూర్ణమైన అనుభవం కలిగి ఉండాలి అని నేను మనం చేస్తూ ఉన్నాను. 52వ వచనం. యూదులు ఈ అతని శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించారు. వాడికి ఏమర్థమవుతుంది? వీరు శరీరానుసారులు ఆత్మ విషయాలను వాళ్ళు గ్రహించరు. శరీరాన్ని గురించి వారు ఆలోచిస్తారు, అతిశయిస్తారు. ఈ సత్యాన్ని గమనించు. నీవు ఈ రాత్రి నీవు ఆధ్యాత్మిక వ్యక్తివా, శారీరక వ్యక్తివా? నీవు రక్షింపబడ్డావా, ఇంకా పాపములో జీవిస్తున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావు, దేవుని పాటలు పాడుతున్నావు, దేవుని యొక్క ఆలయానికి వెళుతున్నావు, పాస్టర్ గారికి సువార్థికులకు చందాలు ఇస్తున్నావు, కానీ ఇంకా నీ పాపాన్ని ఒప్పుకోలేదు. నీ జీవితాన్ని ప్రభు వారికి సమర్పించలేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి ఇవి నీకు ఆచారాలు అయినాయి. ఈ సత్యాన్ని గమనించాలని నేను మనం చేస్తూ ఉన్నాను. 53వ వచనాన్ని చదువుతున్నాను. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో నీరు కాదు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగడం అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడము. రక్షింపబడిన ప్రతి వ్యక్తి ప్రభు బల్లలో పాలు పప్పులు పొందాలి అని నేను మనవి చేస్తున్నాను. అర్థం చేసుకోవాలి ఈ సత్యాలు. 54వ వచనం నుంచి 59వ వచనం వరకు మనం చదివినట్లయితే ఈ రీతిగా ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. ఈ మాటలు విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమే. ఈ మాటల ద్వారా లోకాన్ని ప్రభువు వారు గొప్ప సత్యానికి సిద్ధపరిచారు. ఇంకా యేసు ప్రభు వారు శరీరంతో ఉన్నారు. శరీరంతో ఉన్నారు. ఈ మాటలు చెప్పినప్పుడు వారు ముందే ఉన్నారు. వారు ముందుగా ఉండగానే ఈ మాటలు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ఈ మాటల్లోని ఆంతర్యాన్ని అలనాడు వారు గ్రహించాలి, ఈనాడు ధ్యానం చేస్తున్న మనము గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. శరీరాన్ని తిని ఆ రక్తాన్ని త్రాగడం అంటే అక్షరార్థంగా మనము తీసుకోకూడదు. ఆధ్యాత్మికంగా ఈ సత్యాలు గ్రహించాలని మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. ఎంత ఓపికగా దేవుని వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకు చెప్తున్నాడుగా, దేవుని వాక్యంలో ఈ దినాల్లో కథలు, పిట్ట కథలు ఏమేమో చెప్తేనే కానీ చేస్తేనే కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినడం లేదు. ఇంతవరకు ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నారు. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక, మీ బిడ్డలను దీవించునుగాక. బైబిల్ సమయం, సమాధాన సమయం కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ పరిచర్యకు తోడ్పడి ఇది సజావుగా సాగేటట్టుగా సహాయపడమని ఒక తండ్రి వలె మనం చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.
డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.